హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇంకా టైం వచ్చేసరికి అయితే మనకి 4 PM అవుతుంది అండ్ డేట్ వచ్చేసరికి అయితే మనకి 8 జూలై అండ్ ఈ రోజున టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. జూలై 22లో జరగబోయే గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ కోసం సామ్సంగ్ వాళ్ళు అయితే టీజ్ చేస్తున్నారు. మనకి రెండు మొబైల్స్ అయితే చూడొచ్చు, లైక్ మనకి గెలాక్సీ Z Fold 8 కానీ అండ్ Z Flip 8 ఈ రెండు మొబైల్స్ అయితే చూడొచ్చు మనకి అన్ప్యాక్డ్ ఈవెంట్లో. అలాగే మనకి సామ్సంగ్ వాచ్ కానీ అలాగే ఇలాంటి లీక్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఈవెంట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చెప్పండి. మోటో G77 పవర్ 5G ఇదైతే మనకి జూలై 8న ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో మెయిన్ హైలైట్స్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. దాంతోపాటు మనకి 33 watts ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తారు. అలాగే MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ 6.72 inches డిస్ప్లే, అలాగే 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే 50 MP సోనీ LYT600 కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి అయితే 32 MP ఇస్తున్నారు కెమెరా. అండ్ మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. దీని ప్రైస్ అరౌండ్ మనకి 21,999 అయితే ఉండొచ్చు. ఇండియాలో మెసేజింగ్ యాప్స్కి పెద్ద హెడ్ఏక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు టెలిగ్రామ్కి ఒక నోటీస్ అయితే పంపించారు. ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళు యూజర్ నేమ్తో లాగిన్ అయ్యే ఫ్యూచర్ని కంప్లీట్గా రిమూవ్ చేయమని. అంటే ఇప్పుడు ఒక్క నంబర్తో ఒక్క యూజర్ నేమ్ అయినా ఇవ్వండి, లేదంటే కంప్లీట్గా యూజర్ నేమ్స్ అనేది తీసేసి ఓన్లీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యే ఫ్యూచర్ అనేది తీసుకుంటారు అనేసి. అండ్ మెయిన్గా దీని మీద ఫోకస్ చేస్తున్నారు ఇండియాలో. ఇప్పుడు అందరూ అంటే అన్ని మెసేజింగ్ యాప్స్ కూడా యూజర్ నేమ్స్ని తీసేసే పనిలోనే ఉన్నారు. అండ్ కంప్లీట్గా మీకు ఫ్యూచర్లో చూడొచ్చు యూజర్ నేమ్తో లాగిన్ అయ్యే ఫ్యూచర్స్ అయితే తీసేశారు. అండ్ మనకి మెయిన్గా గూగుల్తో లాగిన్ అయ్యే ఫ్యూచర్ కూడా ఉంటుంది మీకు, అది కూడా తీసేయబోతున్నారు. అంటే మీకు ఓన్లీ నంబర్స్తో లాగిన్ అయ్యే ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఒకే అకౌంట్ అయితే రావచ్చు. ఇండియాలో కార్పొరేట్ వైపు చూస్తే మీకు ఐటీ మేజర్ కంపెనీ HCL Tech అని వీళ్ళు తెలిసే ఉంటుంది. వీళ్ళైతే యూరోప్లో ఒక పెద్ద కంపెనీతో డీల్ అయితే మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఇది 1 బిలియన్ అరౌండ్ అయితే ఉంటుంది. అంటే మనకి వీళ్ళు కలుసుకొని ఏదన్నా ప్రాజెక్ట్ కానీ బిల్డ్ చేయబోతున్నారు అనుకుంటా. మనకైతే ఇండియాలో కానీ యూరోప్లో కానీ చూడాలి మరి HCL Tech ఎలాంటి డెసిషన్ అయితే తీసుకుంటుందో. మైక్రోసాఫ్ట్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళ కంపెనీలో ఆల్మోస్ట్ 4000 మెంబర్స్ అయితే తీసేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్బాక్స్ డివిజన్ ఉంది కదా, ఆ డివిజన్లో ఆల్మోస్ట్ 3800 మెంబర్స్ని అలా తీసేశారు. వీళ్ళు గేమింగ్ డెవలపర్స్ కావచ్చు, మిగతా ఎంప్లాయీస్ కూడా కావచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీళ్ళు ఏ డాటా సెంటర్స్ని బిల్డ్ చేస్తున్నారు, అలాగే OpenAI మోడల్స్ మీద చాలా రీసెర్చ్ అయితే చేస్తున్నారు. దీనికోసం $1 బిలియన్ అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ని అయితే తీసేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల వీళ్ళకి కొంత మనీ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా రీసెర్చ్కి కూడా వెళ్ళిపోతుంది. అండ్ అవసరం లేని వాళ్ళని కూడా ఇంకా తీసేసే పనిలో అయితే ఉన్నారు. మీకు నథింగ్ ఫోన్ 4B తెలిసే ఉంటుంది. ఇది మనకి ఇండియాలో లాంచ్ అయింది, అలాగే సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి మనకి. అండ్ దీనిలో మెయిన్ హైలైట్స్ అయితే చూద్దాం. ఇందులో మనకి డిస్ప్లే 6.77 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మనకి 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 2000 Hz పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు సన్లైట్లో కూడా మంచిగా అయితే కనిపిస్తుంది డిస్ప్లే అనేది. అండ్ మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. అలాగే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మనకి కూల్ ఉండడానికి మొబైల్ అయితే వేపర్ కూలింగ్ చాంబర్ని కూడా తీసుకొని వచ్చారు. మీరు ఫ్రీ ఫైర్ కానీ PUBG కానీ ఆడుతున్నప్పుడు మీకు 60 frames/second అయితే డెలివర్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. మామూలుగా అయితే మీకు ఫ్రీ ఫైర్ అనుకోండి 60 ఫ్రేమ్స్లో అయితే ఆడుకోవచ్చు మీరు గేమ్స్ అనేటివి. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి అయితే మనకి 8GB ప్లస్ 128GB ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 256GB వేరియంట్స్ ఉంటాయి. ఈ వేరియంట్స్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ మనకి కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు మీరైతే, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇంకా దీంట్లో మెయిన్గా వచ్చేసరికి మనకి కెమెరాస్ 50 MP మెయిన్ సామ్సంగ్ కెమెరాని అయితే యూజ్ చేశారు. మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. అండ్ మనకి 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. మీకు ఫొటోస్ అయితే బాగా వస్తాయి ఇందులో. అండ్ ఇందులో బ్యాటరీ వచ్చేసరికి అయితే 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. మీకు గ్లోబల్ వేరియంట్లో చూసుకోవచ్చు, మీకు 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మనకి ఇండియాలో 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ 33 watts ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. అండ్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 అలాగే నథింగ్ OS 4.1తో అయితే వస్తుంది. అండ్ మనకి దీంట్లో 3 years Android అప్డేట్స్ ఇస్తారు. అలాగే మీకు 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇక దీనిలో 8GB ప్లస్ 128GB వేరియంట్ ఉంది కదా, మీకు అన్ని ఆఫర్స్తో కలుపుకొని 30,000 వస్తుంది. అండ్ మీకు 8GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు 34,000, అది కూడా ఆఫర్స్ కలుపుకొని మాత్రమే వస్తుంది. Vivo T5 Lite 5G అలాగే iQOO Z11 Lite 5G ఈ రెండు మొబైల్స్ని అయితే మనకి టీజ్ చేస్తున్నారు. ఇవి ఎప్పుడు తీసుకొని వస్తారో అంత గ్యారంటీ అయితే లేదు. ఇక Vivo T5 Lite 5Gలో మనకి బ్యాటరీ 6500 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అండ్ 44 watts ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతుందంట. ఇక iQOOలో వచ్చేసరికి అయితే మనకి AI ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి కెమెరాలో. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే రింగ్ లాంటి డిజైన్ అయితే తీసుకొని వస్తున్నారు కెమెరాలో. ఇక ఈ రెండు మొబైల్స్ అయితే మనం త్వరలో అయితే చూడొచ్చు. ఈ రోజున టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.